ఎవడైనా సరే మనం ఓదార్చాలని చూస్తే, బలపరచాలని చూస్తే, ఏం పర్వాలేదురా అని చెప్పాలని చూస్తే మనకేమనిపిస్తుంది? నా స్థానంలో గనక ఉంటే నా బాధ ఏందో నీకు తెలిసేదిరా, బాగా చెప్తున్నావు, నీతులు బాగా చెప్తున్నావు, ప్రసంగాలు బాగా చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు అంటాడు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, నా స్థానంలో నువ్వు, నీ స్థానంలో నేను కాదయ్యో. అసలు విషయం ఏంటంటే, నువ్వున్న స్థానంలో ఒకవేళ యేసయ్యనే గనక ఉంటే అట్లా నువ్వు ఆలోచన చేయాలి. నేనున్న పరిస్థితిలో ఒకవేళ యేసునాథుడే ఉంటే యేసునాథుడు ఎట్లా ప్రవర్తిస్తాడో నేను అట్లా ప్రవర్తిస్తా. నువ్వున్న స్థానంలో ఒకవేళ యేసునాథుడే గనక ఉంటే ఎట్లా వ్యవహరిస్తాడో, ఎట్లా తీర్పు తీర్స్తాడో, ఎట్లా నడుచుకుంటాడో సరిగ్గా నేను అట్లనే నడుచుకుంటా అన్న తీర్మానం. అనవసరంగా డంబంగా మాట్లాడదు. చాలా మందికి డంబంగా మాట్లాడే అలవాటు ఉంటుంది. నా బాధ నీకేం తెలుసురా, నా కష్టం నీకేం తెలుసురా అనొద్దు. అట్లా నువ్వేమనాలంటే, అసలు నా స్థానంలో, నా పరిస్థితిలో, నేనున్న స్థితిలో యేసునాథుడే గనక ఉంటే యేసయ్య ఎట్లా స్పందిస్తా, నువ్వు యేసు వలె ప్రవర్తిస్తావా, సైతాన్ వలె ప్రవర్తిస్తావా?